शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भाचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. Bhagavad-gita today class is 242nd class, 242nd class, fifth chapter లో 19th శ్లోక దగ్గర ఉన్నాం మనం. 19th శ్లోక. ఓకే, ఇందులో ఈరోజు అభినవ నిరుద్ మీకు వస్తాయా? నేర్చుకున్నారా? 16th నుంచి చెప్తారా? అయితే 16th 17th నుంచి చెప్తారా? 17th 5th అధ్యాయము. తద్బుద్ధయస్తదాత్మానః చెప్పండి అబ్బా. మ్యూట్ లో ఉన్నారు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. వెరీ గుడ్. 20th వరకు అయిపోయింది. నేను 19th అనుకోండి. ఓకే, 20th కూడా అయిపోయింది. గుడ్ గుడ్. అదే విధంగా చెప్పపా. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః న ప్రహృష్యేత్ ప్రియం చ ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. వెరీ గుడ్. మేడం మీరు చదువుతారా? ఏమన్నా వచ్చేసి మేడం చదువుతారా? 17th 18th చెప్తాను సార్. 19th 20th చదువుతా. వెరీ గుడ్ మేడం, మంచి కమిట్మెంట్ మీకు. చెప్పండి మేడం. తద్బుద్ధయస్తదాత్మానః చెప్పండి. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే గవిహస్తినా శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. సరే, ఇవి రెండు చూసి చదివేస్తాను. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢాః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. వెరీ గుడ్ మేడం, బాగా చెప్పారు. మంచి కమిట్మెంట్ మేడం, బాగా నేర్చుకున్నారు. మన ఏజ్ నేర్చుకోవడం కష్టం. రాజశ్రీ మేడం చదువుతారా మేడం? మీ ఆశీర్వాదం సార్. అదే బలవాళ్ళు మీరు పెద్దవాళ్ళ అంత అనకూడదు మేడం. చెప్పండి మేడం. తద్బుద్ధయస్తదాత్మానః అని చెప్పండి మేడం. రాజశ్రీ మేడం చెప్తారా? చెప్పకపోయినా పర్వాలేదు, పెద్దవాళ్ళకే ఇన్సిస్ట్ చేసేలా చదవండి. లేదు సార్, నేను చెప్పలేను కానీ తొందరలే మళ్ళీ చూస్తా. ఓకే ఓకే. వాయిస్ ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాను నేను చెప్పడానికి. ఎందుకంటే అలా నేర్చుకునేస్తాం, అందుకోసం అంతే. ఉషశ్రీ ఓకే, చేస్తాను సార్. చూస్తాను చెప్తాను సార్. చెప్తారా? అయిపోతే చెప్తారా? చెప్పండి. నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాలేను సార్. అలాగే చేయండి. ఇక్కడ మనుషులు ఉన్నారు కదా, మనుషులు ఓపెన్ చేసుకుంటామా? వీడియో ఆన్ చేసుకుంటావా? నేను ఒకసారి చూద్దామనేసి అంతే. మనుషులు వెరీ గుడ్. ఎಷ್ಟನೇ క్లాస్ అమ్మా? ಡಿಗ್ರಿ ಸೆಕೆಂಡ್ ಇಯರ್. ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್. ಬೇಕಾದ್ರೆ ನೀವು ಆಫ್ ಮಾಡ್ಕೋಬಹುದು ವಿಡಿಯೋ. ಒಂದ್ಸಾರಿ ನೋಡಿದ್ರೆ ಸಾಕು. ಈಗ ನಾವು ಹೆಂಗಿರತ್ತೆ ಅಂದ್ರೆ ಕ್ಲಾಸ್ ಹೌ ಇಟ್ ರನ್ಸ್ ಅಂದ್ರೆ
సాధారణంగా ಇವತ್ತು other people have not come, many people have not come today. ಸಾಧಾರಣವಾಗಿ ಒಂದೊಂದು ಶ್ಲೋಕ 3 times ಹೇಳಿದ ಮೇಲೆ everybody will be telling all the shlokas. By the time people, generally children, can recollect all the shlokas. So what will happen? Next class they try to recite the entire thing without seeing the book. Next class or next class weekly 2 or 3 shlokas easily you can learn it. Adi vishaya. ಇವರು ಅಷ್ಟೇ, ಯಾರು ಸ್ಮೃತಿನೂ ಅಷ್ಟೇ, ಸ್ಮೃತಿನೂ ಅದೇ ರೀತಿ ನೀವು ಕಲ್ತ್ಕೋಬೋದಮ್ಮ. ಸ್ಮೃತಿನೂ ಕಲ್ತ್ಕೋಬಹುದು, ಆಮೇಲೆ ಮನುಷ್ಯನೂ ಆ ರೀತಿ ಕಲ್ತ್ಕೋಬಹುದು. ತೆಲುಗುನು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತಲ್ವಾ? ತೆಲುಗು ಕನ್ನಡ ಎರಡು ಬರುತ್ತಲ್ವಾ? ಯು ನೋ ಬೋತ್ ತೆಲುಗು? ಓಕೆ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ತೆಲುಗು ಕನ್ನಡ ಇಂಗ್ಲಿಷ್ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ಚರ್, ಬಿಕಾಸ್ ಅಲ್ಟಿಮೇಟ್ಲಿ ಶ್ಲೋಕ ಈಸ್ ಇನ್ ಸಾನ್ಸ್ಕ್ರಿಟ್. ನೋ, ದಟ್ ಇಸ್ ವೈ ದೇರ್ ಇಸ್ ನೋ ಡಿಫಿಕಲ್ಟಿ. ಓಕೆ, ಇವಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಶ್ಲೋಕ. ಇಫ್ ಯು ಆರ್ ಹ್ಯಾವಿಂಗ್ ದ ಬುಕ್ ಯು ಕ್ಯಾನ್ ಸಿ ದ ಬುಕ್. ಅಭಿನವ್ ಚಪ್ಪಪ್ಪ, ನೆಕ್ಸ್ಟ್ ಶ್ಲೋಕ. ಬಾಹ್ಯಸ್ಪರ್ಶೇಷ್ವಸಕ್ತಾತ್ಮ बाह्यस्पर्शेष्वसक्तात्मा 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 विन्दत्यात्मनि यत्सुखं विन्दत्यात्मनि यत्सुखं विन्दत्यात्मनि यत्सुखं विन्दत्यात्मनि यत्सुखं बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि सब्रह्मयोगयुक्तात्मा 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 सुखमक्षयमश्नुते ನೆಟ್ ಸರಿ ಇಲ್ಲ ಅಭಿನಯ. ನೆಟ್ ಸರಿ, ಇಂಟರ್ನೆಟ್ ಸರಿಲ್ಲದಪ್ಪ. ಇಂಟರ್ನೆಟ್ ಇಸ್ ನಾಟ್ ಗುಡ್. ಅಭಿನವ್, internet is not good. Either my internet is not good or your internet is not good. సర్ ఇప్పుడు పర్వాలా, ఇంతవరకు ఏం వినపడలే. అందుకోసము సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే 21st శ్లోక. ఓకే, అదర్ పీపుల్ చెప్పప్పా. ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. ఇది ఏమంటే మేధ 5th chapter 21st శ్లోకానమ్మా, చూసుకోవాలి. అదే మొత్తం చెప్పిస్తా. అభినవ్ చెప్పు. बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं सब्रह्मयोगयुक्तात्मा मश्नुते बाह्यतात्मा सुखमक्षयमश्नुते बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. వెరీ గుడ్. అనిరుద్ధ చెప్పమ్మా. हाँ सर. बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते. వెరీ గుడ్. నెక్స్ట్
సార్ నేను మళ్ళీ జాయిన్ అవుతా ఇది పోతా ఉంది ఛార్జింగ్ పెట్టి మళ్ళీ జాయిన్ అవుతా ఓకే, అలాగే ఆర్ ఎవరండి? ఆర్ అని ఎవరు లాగిన్ అయ్యారు? ఎవరు ఆర్? రవళి సార్, నాగరాణి. సరే, చిన్నమ్మాయి కదా బాబా, చిన్నమ్మాయి. సరే అమ్మాయి చెప్పండి. స్మృతి నీ దగ్గర పుస్తకం ఉందమ్మా, బుక్ ಇದೆಯಾ ನಿಮ್ಮ ಹತ್ರ? ಇದೆಯమ్మಾ ಸ್ಮೃತಿ? ಬುಕ್ ಇದೆಯಾ? ಈ ಬಿಲ್ಲ ಸರ್, ಬುಕ್ ಇಲ್ಲನಾ? ಓಕೆ, ಬುಕ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮೇಧಾ ಮನುಶ್ರೀ ಬುಕ್ ಇದೆಯಮ್ಮ? ಬುಕ್ ಇಲ್ಲನಾ? ಬುಕ್ ಇದ್ರೆ ಹೇಳ್ಕೊಡೋಣ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. ಬುಕ್ ಇಲ್ಲ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೋಸ್ಕರ. ಬುಕ್ ಇದೆ ಇಲ್ಲಿ. ಬುಕ್ ಇದೆಯಾ? ನಾನು ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ, ಅವ್ರು ಹೇಳಕ್ ಕೇಳಮ್ಮ. ಸ್ಮೃತಿ ಹೇಳಮ್ಮ. ಬಾಹ್ಯಸ್ಪರ್ಶೇಶ್ವ ಸಕ್ತಾತ್ಮ ಬಾಹ್ಯಸ್ಪರ್ಶೇಶ್ವ ಸಕ್ತಾತ್ಮ ವೆರಿ ಗುಡ್. ಫಸ್ಟ್ ಡೇ ಇಷ್ಟು ಹೇಳಿದ್ರೆ ಸಾಕು. ವೆರಿ ಗುಡ್. ವಿಂದತ್ಯಾತ್ಮನಿ ಯತ್ ಸುಖಂ ವಿಂದತ್ಯಾತ್ಮನಿ ಯತ್ ಸುಖಂ ಫಸ್ಟ್ ದಿಂದ ಬಾಹ್ಯ ಸ್ಪರ್ಶೇಶ್ವ ಸಕ್ತಾತ್ಮ ವಿಂದತ್ಯಾತ್ಮನಿ ಯತ್ ಸುಖಂ. ವೆರಿ ಗುಡ್. ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತಮ್ಮ. ನೀವೇ ಡೈಲಿ ಬಂದ್ರೆ ಖಂಡಿತ ಡೆಫಿನೆಟ್ ಆಗಿ ಬರುತ್ತೆ. ಸ ಬ್ರಹ್ಮ ಯೋಗ ಯುಕ್ತಾತ್ಮ ಸುಖಮಕ್ಷಯ ಮಶ್ನುತೆ మొత్తం చెప్తావా? బాహ్య స్పర్శేశ్వ సక్తాత్మ చెప్పు. బాహ్య స్పర్శేశ్వ సక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖవక్షయ మశ్నుతే. వెరీ గుడ్ అమ్మి. నెక్స్ట్ క్లాస్ కాస్త ప్రాక్టీస్ చేసుకుని వచ్చేస్తుంది. సరే వినయ, కమ్ నా. విల్ యూ రీడ్ అవుట్? వినయ రీడ్ అవుట్. వినయ ఇస్ నాట్ దేర్. ఓకే, రవళి చెప్పగలుగుతుందమ్మా? రవళికి వస్తుందా చెప్పడానికి? రవళికి వస్తుందా? నేను చెప్పిస్తా కావాలి అంటే. రవళి ఇస్ నాట్ దేర్. ఓకే, మేధా చెప్తావా? బాహ్య స్పర్శేశ్వ మీ అమ్మ చూడకూడదు, నన్ను చూడాలి నువ్వు. బాహ్య స్పర్శేశ్వ సక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మ యోగయుక్తాత్మ సుఖమక్షయ మశ్నుతే
వెరీ గుడ్. వినయ, యు ఆర్ దేర్? వినయ ఇస్ నాట్ దేర్. రవళి చెప్తుందా నేను చెప్పిస్తే? రవళి ఎవరు లేరు అక్కడ. ఓకే, సరే, ఓకే. ఉషశ్రీ మేడం వచ్చేసారా మళ్ళీను? నేను ఉన్నాను సార్. మీరు చదువుతారా? అక్క వెళ్ళింది. మీరు చదవండి మేడం. బాహ్య స్పర్శేశ్వ చెప్పండి. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఓకే మేడం, బాగా చెప్పారు. ఒక శ్లోకం చాలండి. ఈరోజు రాజశ్రీ మేడం మనకు చీఫ్ గెస్ట్. ఈరోజు అన్నమాచార్య కీర్తన ఒకదాన్ని ఈరోజు షీ విల్ బి ఇంట్రడ్యూసింగ్ వన్ అన్నమాచార్య కీర్తన టు అస్. కాబట్టి నేను ఈరోజు రాజశ్రీ మేడం ను హోస్ట్ చేస్తాను. నేను హోస్ట్ చేస్తే షీ కెన్ యూజ్ ద పీపీటీ ఆర్ షీ కెన్ యూజ్ ద వర్డ్ ఫైల్, ఎనీథింగ్. మేక్ హోస్ట్. ఓకే రాజశ్రీ మేడం, మీరు చెప్పచ్చు. ఇంకా రాజశ్రీ మేడం ఉన్నారా? ఎక్కడ వెళ్ళారు మేడము? రాజశ్రీ మేడం లేరా? మేడం లేరా? ఆమె అసలు అవుట్ వెళ్ళిపోయింది కదా. ఇక్కడ కనెక్టింగ్, రాజశ్రీ ఈస్ కనెక్టింగ్ టు ఆడియో అని వస్తుంది. కరెక్ట్ మేడం. మీకు రాజశ్రీ మేడం హలో చెప్పండి మేడం. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీరు నాకు ఆ స్క్రీన్ షాట్ వేసుకోవడం రావడం లేదు. కింద స్క్రీన్ షాట్ షేర్ స్క్రీన్ చూడండి మేడం. కింద ఉంటుంది షేర్ స్క్రీన్ అంటుంది, చూడండి. చూసాను, నాకు రాలేదు, అందుకే చూస్తున్నా. కింద పార్టిసిపెంట్స్ వేరే మాటలు చెప్తారు అన్నమాచార్యుల గురించి. అసలు ఎందుకు వచ్చింది అట్లా ఒక చిన్న ఉపద్ఘాతం లాగా చెప్పి నెక్స్ట్ దీనికి మీతో మాట్లాడి నేను ట్రై చేస్తాను. అలాగే అలాగే చెప్పండి. అందరికీ నమస్కారము. నా పేరు రాజశ్రీ. మా ఈ భక్తి మూమెంట్, భక్తి ఉద్యమము అనేది మీరందరూ వినింటారు. ఈ భక్తి ఉద్యమంలో అన్నమాచార్యులు గాని సంగీతం, కీర్తనలకు అంటే పాట పాడడంలో భక్తిని ఏ విధంగా ఇచ్చేసుకోవచ్చు అనే దీంట్లో భక్తి సామ్రాజ్యంలో ఏ విధంగా కీర్తన యొక్క కీర్తన వలంగా సులభంగా దేవుణ్ణి స్తుతించవచ్చు అనే విధానాన్ని ప్రతిపాదించిన వాళ్ళు కర్ణాటకలో అయితే హరిదాసులు, ఆంధ్రాలో మనకైతే మొట్టమొదటిగా అన్నమాచార్యులు వస్తారన్నమాట. హరిదాసులు మామూలుగా ఎప్పుడైతే ప్రతి శ్లోకం గాని కొన్ని పాటలు గాని ఏ విధమైన ఇది మన రామాయణం గాని భారతం గాని సంస్కృతంలోనే ఉంటాయి. ఇది 13-14 శతాబ్దాల వరకు అట్లనే ఉండింది. 15వ శతాబ్దము 12వ శతాబ్దం నుంచి మన భాషలో ఆడు భాష అంటే ఇప్పుడు తమిళంలో అయితే తమిళము, కన్నడలో అయితే కన్నడంలో, తెలుగులో అయితే తెలుగులో రాయాలా అనేటువంటి జిజ్ఞాస బిగిన్ అయిందనమాట. అట్లా రాస్తే గాని మామూలు సామాన్యులకు, జనసామాన్యానికి మనం రాసిన పదాలు గాని పాటలు గాని ఏవి అర్థం కాదు, పద్యాలు గాని అర్థం కావు. జనసామాన్యానికి పోతే గాని భక్తి మార్గం అనేది రాదు. ఆ భక్తి మార్గం ఉంటే గాని మన హిందూ మతం గాని హిందూ తత్వం గాని ప్రచారంలోకి రాదు అనేసి ఒక నినాదం లాగా వచ్చిందే భక్తి ఉద్యమం అన్నమాట. ఈ భక్తి ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే క్యాస్ట్, క్రీడు ఏమీ లేకుండా దేవుడు అందరికీ సమానమే, దేవుణ్ణి మనము స్తుతించాలా అంటే ఏదో విధంగా స్తుతించాలా. దాంట్లో మీ సార్ భారతము, భగవద్గీత అన్ని చెప్తున్నారు కదా. భాగవతంలో నవవిధ భక్తి అని ఉందన్నమాట. ఈ నవవిధ భక్తి అంటే ఏమేమంటే శ్రవణము, కీర్తనము, సఖ్యము, దాస్యము, ఆత్మ నివేదనము అని 9 విధాల భక్తి విధానాలని చెప్పినాడు అనమాట.
ఈ 9 విధానాల్లో శ్రవణం అంటే మామూలుగా మనకు కూడా తెలుసు, పాటలు వింటూ ఉంటే గనక అదేదో అవలోకనగా దేవుణ్ణి స్తుతించినట్టు వెళ్ళిపోతాం అన్నమాట. దేవుని దగ్గర కూర్చొని ఒక దేవుని పాట విన్నా, లేదంటే మామూలు పాటలు వింటున్నా కూడా దాంట్లో తన్మయత్వంలో పోతూ ఉంటాం. అటువంటి పాటలకు నాంది వేసిన వాళ్ళు కన్నడలో గాని తెలుగులో గాని రాయడానికి మొదలు పెట్టిన వాళ్ళు కర్ణాటకలో అయితే హరిదాసులు, ఆంధ్రాలో మొట్టమొదటిగా తెలుగులో రాసింది అన్నమాచార్యులు. అందుకే ఆయన్ని తెలుగు కవితా పితామహుడు అని కూడా బిరుదిచ్చారు అన్నమాట ఆయనకు. ఈ అన్నమాచార్యులు సినిమా మీరు అందరూ ఆల్మోస్ట్ చూసేసి ఉంటారు. ఈ అన్నమాచార్యులు సినిమాలో చూపినట్టే ఆయన రాజంపేటలోని తాళ్లపాక గ్రామంలో పుట్టినాడు. ఆయన తల్లి పేరు లక్కమాంబ, నారాయణ సూరి అనేసి 2 దంపతులకు పుట్టాడు. 9వ తేదీ మే నెల 1408 సంవత్సరంలో పుట్టినాడు ఈయన. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు పుడతాడు. అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పుడతాడు అతను. అందువలన ఆయన జాతకం చూసిన వాళ్ళందరూ ఈయన చాలా మహోన్నత దీనికి వెళ్తాడు, మహనీయుడుగా ఉంటాడు అని చెప్పేసి ప్రశంసలు అందిస్తారు అన్నమాట. ఈయన పుట్టడం కూడా విశేషంగానే పుడతాడు. చాలా ఏళ్ళు తల్లిదండ్రికి పిల్లలు లేనందువలన ఎన్నో సేవలు చేస్తారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆమెకు ఇష్టదైవం లక్కమాంబకు. వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి చెన్నకేశవ స్వామి. నందలూరు దగ్గర ఉన్న చిన్న చెన్నకేశవ స్వామి గుడిలో వాళ్ళ ఇంటి దేవుడు ఉంటాడు. కానీ వాళ్ళు వెంకటేశ్వరుని కొలుస్తూ తిరుపతికి వెళ్తారు అన్నమాట. తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమలలో తిరుపతి వెంకటేశ్వరుని యొక్క నందకమే అన్నమాచారుల అంశగా పుడతాడు అనమాట. అన్నమాచారులు చాలా చిన్న వయసులోనే ఆయనకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసింది 5వ సంవత్సరంలో చేస్తారు. ఉపనయనం చేసిన తర్వాత ఆయన మామూలుగా ఏదో చిన్న చిన్న పద్యాలు రాసి పాడుకుంటా ఉంటాడు అనమాట. అది ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగు భాషలోనే పాడుతూ ఉంటాడు. ఈ విధంగా పాడుతూ ఆయన ఒక రోజు అందరి యాత్రికులతో కలిసి తిరుపతికి వెళ్ళిపోతాడు అన్నమాట. తిరుపతికి వెళ్ళిపోయే ముందు ఏమవుతుందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. మనకేమో సినిమాలో పెద్దవాడైన తర్వాత చెయ్యి కోసుకోవడము అవి చూపిస్తుంది, దర్బలు కోసుకొని పోతున్నట్టు. అంటే చిన్న బాలకుడే, 8 ఏళ్ల బాలకుడే పొలంలో దర్బలు, మామూలుగా బ్రాహ్మణ్స్ ఇళ్లలో దర్బ కోసుకురావడం అనేది ఒక విధి అన్నమాట. పశువులకు మేత వేయడానికి, తర్వాత దర్బలు కోసుకొచ్చి నిత్య కర్మలను చేయడానికి దర్బలు వినియోగించడం ఇది. ఆయన దర్బలు కోయడానికి పోయినప్పుడు ఆయన చెయ్యి తెగిపోతుంది. తెగి రక్తం కారుతూ ఉంటే గనక అంతేనా ఈ జీవితముని, అయ్యో పోయే ప్రాణము అని చెప్పేసి ఒక చిన్న పద్యం పాడతాడనమాట. ఆ పాట పాడుతూ ఆయన నాకు అందరు అక్కడ వెంకటేశ్వర గోవింద అనుకుంటూ పోతూ ఉంటారు. ఆ అడవిలో నుంచి పోయేటప్పుడు వాళ్ళతో పాటు కలిసి, అది మాత్రం న్యాచురల్ గానే సినిమాలో తీస్తున్నారు. కాకపోతే 8 ఏళ్ల వయసులోనే ఆయన తిరుమలకి వెళ్ళిపోతాడు. తిరుమలకి పోయిన తర్వాత అది అమ్మవారు ప్రసాదం ఇవ్వడము, ఆ సన్నివేశం కూడా అన్నమాచార్యుల సినిమాలో లాగే పద్మావతి దేవి వచ్చి ఆయనకు ప్రసాదం ఇస్తుంది. అక్కడి నుంచి ముందుకు పోయిన తర్వాత ఆయన గుంపులో కలిసిపోయి పోతూ ఉంటాడు. అక్కడ అన్నమాచార్యుల వారు శ్రీనివాసుని సన్నిధ్యానికి పోయేందుకు ముందే ఒక షటగోపపతి అనేటువంటి ఒక వైష్ణవ ఆచార్యులు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లి ముద్రాధారణ చేస్తాడు అన్నమాట. వైష్ణవ ముద్రలు వేయిస్తాడు అన్నమాట. ఆయన వేసి వైష్ణవ ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసిన తర్వాత ఆయనకు స్వామివారి దర్శనం జరుగుతుంది. ఆ దర్శనం అయిన తర్వాత ఆయన మామూలుగా ఇట్లనే పదాలు పాడుకుంటూ ఉంటాడు. పాడుకుంటున్నప్పుడు నిద్రలో ఆయనకు నాకు ప్రతిరోజు ఒక సంకీర్తన నీవు పాడు అనేటువంటి ఉపదేశం జరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పటి నుంచి ఆయన 32,000 సంకీర్తనలు పాడడం రాయడం మొదలు పెడతాడు అనమాట. అంటే 9-10 ఏళ్ల తర్వాతనే ఆయన బిగిన్ చేస్తాడు. 96 ఏళ్లు బతుకున్నాడు. 86 ఏళ్లలో 32,000 సంకీర్తనలు
రాస్తున్నాడు. అంటే ఒక్కొక్క రోజుకు 1 రాయొచ్చు, 3 రాయొచ్చు, 2 రాయొచ్చు. ఆ విధంగా ప్రతిరోజు ఒక్కటి మాత్రం కంపల్సరీగా రాయడం అనేది బిగిన్ చేస్తాడు. అటువంటి పాటల్లో మీరు ఈసారి తిరుమలకి వెళ్తే అక్కడ తాళపాకార అనేది కూడా ఉంది, కనిపిస్తుంది మనకు. ఇట్లా పోయి విమాన వెంకటేశ్వరుని నమస్కారం చేసుకుని ఇటు కూర్చున్నప్పుడు కొంచెం ముందుకు వస్తూనే యోగ నరసింహస్వామి సన్నిధానానికి దగ్గరలో తాళపాకార ఉంటుంది. ఆ అరలోనే ఆయన కొడుకైనటువంటి పెద్ద తిరుమలాచార్యులు ఆయన రాసినవన్నిటినీ మళ్ళీ రాగిరేకుల మీద రాయించి దాంట్లో భద్రపరిచున్నాడు అన్నమాట. కాకపోతే మనకు ఇప్పటివరకు అరనంతా వెతికి తీసిన 12,000 కీర్తనలు మాత్రమే దొరికినాయి. మిగిలిన కీర్తనలు ఎక్కడున్నాయి ఏమనేది కూడా తెలియదు. అర మాత్రం అట్లనే ఉంది. దాంట్లోటివి సంకీర్తనలన్నీ తీసి ఈ విధంగా భద్రపరిచినారు. ఈ కీర్తనల్లో కొన్ని సంకీర్తనలు అప్పుడప్పుడు మనము మా నాగరాజరావు గారు అవకాశం ఇచ్చినప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పుడు డీటెయిల్ గా, అంటే ఓ పదానికి అర్థం, కొన్ని అర్థాలుగా అర్థ సమేతంగా మొత్తం పాటను అర్థం చేసుకుని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగరాజరావు గారికి ధన్యవాదాలు చెప్తూ మీ క్లాసును ముందు పరచమని చెప్పి చెప్తున్నాను. ఓకే సార్, సరిపోతుందా? ఇంకేమన్నా చెప్పమంటారా? ఇంట్రొడక్షన్ చెప్తాను నేను. Audience, today there is some Kannada people have also joined. For the purpose, I will be telling a little bit in English. Today the chief guest for us is Rajeshri madam, and she was earlier my colleague also, and she was there in LIC for quite long number of years. She retired as a divisional manager in LIC. Good position, very good position. And she is doing some research on Annamacharya. We also discussed in Bharati Vaibhavam some time back. Abhinav Anirudh, we discussed Annamacharya some time back. We discussed about Annamacharya, how he has written, what is his history, and all these things. And today she has elaborately discussed all those issues, how he was brought up, how he has grown into the stage of the literary works and all these things. Everything she has came out with a very good introduction. She has come out, and her intention is that she would be talking about Annamacharya with some kirtana. Maybe that is her intention. Intention is that she will bring out one kirtana, and kirtana she will be explaining that kirtana in future. Maybe whenever she comes in the next class or any other next class, whenever she is free. What she will be, anyway we are discussing, after discussing Bhagavad Gita shlokas, we are discussing Bharati Vaibhavam also. We are discussing in the Bharati Vaibhavam, normally we are introducing some concept or other concepts. What are the Vedas, what are the Puranas, these type of things we are discussing. Maybe Annamacharya, she will be discussing Annamacharya Kirtana, she will be introducing the Annamacharya Kirtana, and she will be explaining Annamacharya Kirtana also with each and every word, so that we can also understand all those Kirtanas. And to be frank, I would like to say that some time back, I was also associated with a dance academy, which is there in Bangalore only. In that dance academy, the chief of that academy, she asked me to tell about each and every aspect of Kuchipudi Natya, whatever those themes are there, Kuchipudi Natya theme, and discuss about the Kuchipudi Natya theme, the story. In that connection, I discussed Annamacharya also. In one of the occasions, I discussed what is Annamacharya, how his Telugu is different from the current day usage of Telugu, how it is different, and all these things. Why? Because so many people staying in Karnataka, Tamil Nadu, and Andhra, all these persons, other than Andhra people, all these persons also will be singing the songs of Annamacharya. But they will not be knowing the meaning of Annamacharya Kirtana. Why? Because Annamacharya has written in Telugu. Telugu also, again, it is a difficult Telugu which we don't understand normally in the present day. So the understanding Telugu is very important. Otherwise, they can't understand Telugu and they will be simply singing the song. So that is why Madam Rajeshri Madam will be introducing the song
quite majority of the people are Telugu people, and other people also will understand Telugu. She will tell Telugu shloka and the Telugu, not shloka, Telugu Kirtana. She will also explain the Telugu Kirtana, which will be very useful for us. So sometime later she will be coming. She will be coming and she will be discussing this Annamacharya Kirtana. And any other person knows any Annamacharya Kirtana here in this audience? Manushi, you know any Pata Padidasnama? Do you sing Manushri or Medha, any other person? I think Vinaya is a good singer, what I know. Vinaya, you know Kirtanas, no? Annamacharya Kirtana. Vinaya? You know the Kirtana of Annamacharya Kirtana, you know, no? Yes, sir. I will ask a few Annamacharya songs, sir. One, can you sing now? Another 6 minutes is there. Should we sing now? Ah, I mean, now my mom is cooking now, actually. But you can also sing. Very good singer. Your mother is. You are also a good singer. I don't really know the songs like by myself. Actually, my mom only knows Annamacharya. Okay, next I sing class more you can like slogas and stuff. next class is next class you can ask your mother also. Both of you can sing. That would be better. Okay. That you can do because. Sir, I'm going to classical music. You know the classical music. Everama Smriti can sing. నీకు వస్తుందమ్మా ఒకటి పాడమ్మా అయితేను 5 minutes ఉంది 6 minutes ఉంది పాడమ్మా. Yes, sir. వెరీ గుడ్. మ్యూట్ లో ఉంది, మ్యూట్ అన్మ్యూట్ చేసుకో. పాడు. ಕ್ಲಾಸಿಕಲ್ ಹೇಳಮ್ಮ. ಯಾವ್ದಾದ್ರು ಓಕೆನಾ? ರಾಮ ಬಂದನೆ ಶ್ರೀ ರಘುರಾಮ ಬಂದನೆ ರಾಮ ಬಂದನೆ ಶ್ರೀ ರಘುರಾಮ ಬಂದನೆ ಪ್ರೇಮಿತ ಜನರನ್ನು ಪೊರೆಯಲಾಗಿ ಪ್ರೇಮಿತ ಜನರನ್ನು ಪೊರೆಯಲಾಗಿ ರಾಮ ಬಂದನೆ ಶ್ರೀ ರಘುರಾಮ ಬಂದನೆ ಸೀತೆಯ ಸಹಿತ ಲಕ್ಷ್ಮಣರೊಡಗೂಡಿ ಸೀತೆಯ ಸಹಿತ ಲಕ್ಷ್ಮಣರೊಡಗೂಡಿ ಪಾದಂಗದಿ ದಿಗ್ವಿಜಯವ ಮಾಡಿ ಪಾದಂಗದಿ ದಿಗ್ವಿಜಯವ ಮಾಡಿ ರಾಮ ಬಂದನೆ ಶ್ರೀ ರಘುರಾಮ ಬಂದನೆ ಅವಧಿಯು ಮುಗಿಯಲು ಅಸುವ ತೋರವನೆಂದು ಅವಧಿಯು ಮುಗಿಯಲು ಅಸುವ ತೋರವನೆಂದು ತವ ಕದಿ ಭರತನ ಪಾಲಿಸಲಿಕ್ಕೆ ತವ ಕದಿ ಭರತನ ಪಾಲಿಸಲಿಕ್ಕೆ ರಾಮ ಬಂದನೆ ಶ್ರೀ ರಘುರಾಮ ಬಂದನೆ ಹಾರೈಸಿ ನೋಡಲು ಕಣ್ಣಿಗೆ ಹಬ್ಬ ಹಾರೈಸಿ ನೋಡಲು ಕಣ್ಣಿಗೆ ಹಬ್ಬ ತೋರಲು ಮುತ್ತು ಮೋಹದ ಮೊಗದ ತೋರಲು ಮುತ್ತು ಮೋಹದ ಮೊಗದ ರಾಮ ಬಂದನೆ ಶ್ರೀ ರಘುರಾಮ ಬಂದನೆ ಸಾಕೇತ ಪುರಪತಿ
సాంగత్యలోలనాగి సాకేత పురపతి సాంగత్యలోలనాగి తాకువ జన గురు మహిపతి ప్రభువు తాకువ జన గురు మహిపతి ప్రభువు రామబందనే శ్రీ రఘురామబందనే వెరీ గుడ్ అమ్మి, గుడ్ గుడ్. స్మృతి వెరీ గుడ్, బాగా థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, బాగా పాడినావు. చాలా బాగుంది. గుడ్, బాగా పాడింది, వెరీ గుడ్. ఓకే, ఇంకా 2 minutes ఉంది. ఈ రోజు మనకు రాజశ్రీ మేడం కు విల్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఐ థ్యాంక్ రాజశ్రీ మేడం. అండ్ మేబీ సమ్ టైమ్ లేటర్ మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్పండి మేడం. ఇలా మీరు ఒక పీపీటీనే చెప్పండి మేడం, పీపీటీనే కాకపోయినా ఒక వర్డ్ ఫైల్ చూపించేసేసి పేరు ఎట్లా చేసుకోవాలో చెప్పండి నాకు, దాని తర్వాత నేను చెప్తాను. అంటే మీరు మామూలుగా ఇంగ్లీష్ లో చెప్తున్నారా పిల్లలకు, తెలుగా కన్నడనా? తెలుగే చెప్తున్నాను. ఈ రోజు 2 పిల్లలు కొత్తగా జాయిన్ అయ్యారు. వినయ is Vinaya will be logging in from Sweden, madam. She understands Telugu. Smriti also, Smriti and Manushree are the newcomers. Sir, I don't understand Telugu, sir, much actually. You understand Telugu? Very good. Vinaya will understand Telugu. I don't actually. I just understand English. My mother and dad speak. Your mother, I know. Your mother knows, and your grandfather also, they speak Telugu. Yes. I know it. బట్ మనుష్య ఐ డోంట్ నో, మనుష్యకి తెలుగు వస్తున్నారా తెలియదు. మరి అట్లాగే ఈమె కూడా ఈ తెలుగు వస్తున్నారా తెలియదు. మరి కొత్తగా చేరింది కదా. కన్నడ అంటే బేసిక్ గా ఇంగ్లీష్ లో చెప్తున్నారు అయితే మీరు సార్? కన్నడ తెలుగు, కన్నడ తెలుగు ఇంగ్లీష్ మిక్సర్ మేడం. ఎనీవే సాంస్క్రిట్ శ్లోకా కదా, కన్నడ తెలుగు సాంస్క్రిట్ ఇంగ్లీష్ మిక్సర్. ఈ రోజు ఎక్స్క్లూజివ్ అంటే ఇంగ్లీష్ లో వీళ్ళిద్దరికి రాదు కాబట్టి, ఎవరికి వస్తుందో రాదో తెలియదు. మనుష్యకి వీళ్ళకి వస్తుందో రాదు అని చెప్పేసి స్మృతి తర్వాత మనుష్యకి whether they know or no, that is why నేను ఈ రోజు ఇంగ్లీష్ లో చెప్పాను అంతే మేడం. అదర్వైజ్ తెలుగు కన్నడ కొట్టేయడమే మేడం అంతే. అలా ఫ్లెక్సిబుల్ గా చెప్పుకునే పట్టమే కదా ఇది. ఎందుకంటే అందుకోసం వెరీ ఫ్లెక్సిబుల్ గా మీరు కన్నడ ఇంగ్లీష్ తెలుగు అన్ని యాడ్ చేసి చెప్పేసి మేడం నెక్స్ట్ క్లాస్ నుంచి. అట్లా 1 minute ఉంది మేడం, క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసేసి తర్వాత మాట్లాడదాం. మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.